మా వాళ్ళు గాలి దువారం వచ్చినా కూడా ఆగురులా ఈ ముచ్చట్లా ఆల్రెడీ అందరికి కనబడుతుంది. మా వాడు ఎందుకు ఉరుకుతాడో. మా చిన్నోనికి ఐస్ క్రీమ్ అంటే ఎంత పిచ్చి అంటే ఆయన ఎక్కడి నుండో అత్తడు ఐస్ క్రీమ్ బండి అయినా అమ్మ ఐస్ క్రీమ్ అని ఏం చంపుతాడు. అందుకోసం ఆయన దగ్గర 2 రోజులకు ఒకసారి రెగ్యులర్గా తీసుకొని నా అకౌంట్లో ఉన్న పైసలన్నీ వడుతున్నాయి. ఇంకా 10 రూపాయలకే 20 రూపాయలకే గట్లా అంటున్నావా అక్క అంటే రోజు కొనిస్తే ఉడవయా మరి గదేం అలవాటు అక్క అంటే ఏం చేయమంటారు. కొనితో బాధ ఉన్నది, కొనియపోతే బాధ ఉన్నది. వెనకట ఎవరో అందరూ ఎట్లా వచ్చింది అనుకుంటారు సామెత. ఏంద్రా మింగుతే మింగని తెలుగు కక్కుతే కక్కని తెలుగు అనేటోళ్ళు. గట్లున్నది మా వాళ్ళ ముచ్చట. అరే రారా అంటే ఆహా లేదు అది మొత్తానికి నేను సాధించేదాకా దాన్ని నిష్పెట్టా అని పంతం కట్టుకొని కూర్చున్నాడు. ఏం చేసేది ఏం లేదక్క అకౌంట్లోకి వెళ్ళి ఓ 10 రూపాయలు తీసేది ఐస్ క్రీమ్ కొనిచ్చినాక నాకు పని తగ్గిస్తాడు అనుకుంటే మంకు తగ్గిస్తాడు అనుకుంటే ఆహా పని తగ్గించేలేదు, ఆ మంకి ఇడిచేది లేదు. ఆ ఐస్ క్రీమ్ అంతా అంగడి 600 గొంగడి 700 చేసిండు. తినేది తక్కువ బెడ్ కూసేది ఎక్కువ. నేనన్నా తినబెడితే ఇటు తీయరా అంటే ఆహా తినబెట్టే ప్రసక్తే లేదు, నేనే తింటా నువ్వే చూడు అన్నట్టున్నది మామూని కథ. చేసేది ఏం లేక వాడు చేసే అంగడిని చూసుకుంటున్నా. గదుల్లో ముచ్చట. మీ ఇంట్లో కూడా గిసొంటి కొట్లాటలు ఉన్నాయా? ఉంటే జర కామెంట్ పెట్టుర్రి. మబ్బో మర్చిపోయినా ఇంకా మా పెద్దోడు ఉంటేనైతేనా ఇడు 10 రూపాయల ఐస్ క్రీమ్ పట్టిండు కానీ వాడైతే 40 రూపాయల ఐస్ క్రీమ్ పట్టు. నా అకౌంట్లో ఉన్న పైసలు అన్న 10 రూపాయలు ఉన్నాయి కానీ ఇంకో 40 రూపాయలు ఎక్స్ట్రానే కట్టవు. గదుల్లో ముచ్చట. గిసొంటి సైతాన్లు ఉంటే ఒక్కసారి కామెంట్ చేయుర్రి. ముడితే ముట్టనియరు, పడితే పట్టనియరు. గట్ల ఉంటుంది మా ఊళ్ళ కథ. జర ఎవరైనా ఉంటే జర కామెంట్ చేయుర్రి. పిల్లలతోడైతే జాగ్రత్తగా ఉండుర్రి. మీకు జాగ్రత్త, పిల్లలకు కాదు.